రాధికా కిచెన్ ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా ఉండే బేసిక్ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. ఇది వచ్చేసరికి బ్యాచిలర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ముందుగా 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. దీనిలో పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ 1/2 అవర్ అన్నా కానీ అప్పుడు ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందండి. చికెన్ కూడా చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీరాని, జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 ఉల్లిపాయల్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనివల్ల గ్రేవీ బాగా వస్తుంది. మీరు ఆనియన్ పేస్ట్నైనా వాడుకోవచ్చండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తరువాత ఒక టొమాటోని, ఆయిల్ సపరేట్ అయ్యింది కదా అండి, ఇంకా దీనిలో ఒక టొమాటోని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. టొమాటో కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. టొమాటో ఉడికింది కదా, మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇంకా చికెన్లో నుంచి వాటర్ వస్తుంది, ఆయిల్ వస్తుంది కదా అండి. ఇంకా దీనిలో కొద్దిగా వాటర్ మీ కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలండి. మీరు ఇక్కడ థిక్ గ్రేవీ కోసం కోకోనట్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే బేసిక్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి ఇక్కడ. ఇంకా దీనిలో 10 minutes మూత పెట్టి బాగా కుక్ చేసుకున్న తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా జ్యూసీగా ఉంటుందండి చికెను. టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇంకా చికెన్ రెడీ అయ్యింది కదా, చాలా జ్యూసీగా ఉందండి. ఇది బేసిక్ చికెన్ కర్రీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.